అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు 8వ భాగం. రచయిత జంపాని శివగారు. సంధ్య తన బలవంతం ఉపయోగించి విక్రమ్ని ఎంత దూరం జరపాలని చూసినా విక్రమ్ అంతకంతకు తన ముద్దులోని గాఢతని పెంచుతున్నాడే తప్పించి సంధ్యని అస్సలు వదలడం లేదు. కొన్ని నిమిషాలకి సంధ్యకి ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంటే అది గ్రహించి సంధ్య పెదాలను వదిలి తన నుదుటి మీద ముద్దు పెట్టి దూరం జరుగుతాడు. సంధ్యకి ఊపిరాడక సతమతమవుతూ ఉండగా కారులో నుంచి వాటర్ బాటిల్ని తీసుకుని వచ్చి సంధ్యకి వాటర్ తాగిస్తాడు. సంధ్య ఆ వాటర్ తాగి కొంచెం స్థిమితపడ్డాక విక్రమ్ సంధ్యని చూసి తను కొంచెం సెట్ అయిందని అనుకున్నాక నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మన పెళ్లి 5 డేస్లో జరుగుతుంది, నీ నిర్ణయంతో నాకు పని లేదని చెప్పడంతో సంధ్య విక్రమ్ని చూసి సార్ నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి అని సంధ్య తడబడుతూనే చెప్తుంది. అవునా, నీకెంత టైం కావాలని విక్రమ్ వెటకారంగా అడగడంతో నాకు ఒకరోజు టైం ఇవ్వండి సార్, నేను ఆలోచించుకొని మీకు చెప్తానని సంధ్య అంటుంది. సరే, నువ్వు అడిగినట్టు ఒకరోజు టైం నీకు ఇస్తున్నాను. 4 డేస్ తర్వాత మన మ్యారేజ్ జరుగుతుంది, మన పెళ్లి ఆపటం ఎవరి తరం కాదు అని విక్రమ్ అనటంతో సంధ్య తలాడిస్తుంది. విక్రమ్ సంధ్యని చూసి నువ్వు పెళ్లికి ఒప్పుకోకపోతే నిన్ను ఏమీ చేయను, ఆ కిరణ్ గాడిని చంపేస్తాను అని ఆమెతో చెప్తాడు. సంధ్య ఆశ్చర్యంగా విక్రమ్ని అలాగే చూస్తుంది. అలాగే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకో, ఆ కిరణ్ గాడితో పాటు ఆంటీ వాళ్ళని కూడా ఈ భూమి మీద లేకుండా చేస్తానని విక్రమ్ అంటుంటే సంధ్య ఏడుస్తూ ప్లీజ్ సార్, అన్నయ్య అమ్మ వాళ్ళని ఏం చేయకండి అని సంధ్య ఏడుస్తుంది. విక్రమ్ మనసులోని సారీ ఆంటీ, నేను కావాలని మిమ్మల్ని అనలేదు, లేకపోతే ఇది మాట వినేలా లేదని విక్రమ్ తన మనసులోనే భారతి గారికి సారీ చెప్తాడు. నువ్వు ముందు ఆ ఏడుపాపు, నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకు ఎక్కడలేని కోపం వస్తుంది, ఆ కోపంలో నేనేం చేస్తానో కూడా నాకు తెలియదని విక్రమ్ అరుస్తాడు. సంధ్య ఒకేసారి ఇంకా ఏడవను అని తన కళ్ళు తుడుచుకొని ఇంకా వెళ్దామా అని అంటుంది. ఇప్పుడంత అర్జెంటుగా ఇంటికి వెళ్ళి ఏం చెయ్యాలి నువ్వు అని విక్రమ్ అంటుంటే అది నాకు ఆకలేస్తుందని సంధ్య చెప్తుంది. విక్రమ్ మనసులోనే సారీ బంగారం, హడావిడిగా నిన్ను తీసుకొచ్చాను కదా, కనీసం నువ్వు తిన్నావా తినలేదో కూడా నేను పట్టించుకోలేదని తన మనసులోనే బాధపడుతూ అది బయటకు కనిపించకుండా సరే పద అని సంధ్యని తీసుకొని ఒక రెస్టారెంట్కి వెళ్తాడు. ఇద్దరూ కలిసి ఆ రెస్టారెంట్కి చేరుకొని ఫుడ్ని ఆర్డర్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ఇద్దరూ కూర్చుంటారు. ఫుడ్ రావడంతో ఇద్దరూ కలిసి తింటూ ఉంటారు. విక్రమ్ తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని ఏదో కాల్ రావడంతో మాట్లాడుతూ ఉంటాడు. విక్రమ్ అటువైపు తిరిగి ఇంపార్టెంట్ కాల్ కావడంతో సంధ్యకి కొంచెం దూరంగా వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. సంధ్య కూడా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుందామని వెళ్తుంది. సంధ్య హ్యాండ్ వాష్ చేసుకుని విక్రమ్ కోసం చుట్టూ చూస్తుంది. విక్రమ్ ఎక్కడా కూడా కనిపించకపోవడంతో కొంచెం పక్కకు వెళ్ళి విక్రమ్ని వెతుకుతూ ఉంటుంది. అయినా విక్రమ్ ఎక్కడా కనిపించడు. ఇంతలో సంధ్య భుజం మీద ఎవరో చేయి వేసినట్టు కనిపించి వెనక్కి తిరిగి చూడబోతున్న సంధ్య తల మీద బలంగా రాడ్డుతో కొడతారు. సంధ్యని అలా కొట్టి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. విక్రమ్ కొంచెం సేపు కాల్ మాట్లాడి ఆ కాల్ని పెట్టేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూర్చున్న టేబుల్ దగ్గరికి వస్తాడు. కానీ అతను అక్కడికి వచ్చేసరికి అక్కడ సంధ్య కనిపించదు. విక్రమ్ చుట్టూ చూసి సంధ్య ఎక్కడుందో అని అక్కడంతా వెతుకుతూ హ్యాండ్ వాష్కి వెళ్ళిందేమో అని చుట్టూ చూస్తూ హ్యాండ్ వాష్ చేసుకునే ప్లేస్కి వెళ్ళి అక్కడ కూడా సంధ్య కనిపించకపోవడంతో అతని బాడీ గార్డ్స్కి కాల్ చేస్తాడు. అతని బాడీ గార్డ్స్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అని అనడంతో సంధ్య కనిపించట్లేదని చెప్తాడు. అవునా, మీరు మీ వెనక రావద్దన్నారు కదా సార్, అందుకే మేము రాలేదని వాళ్ళు చెప్పడంతో విక్రమ్కి అప్పుడు గుర్తుకొస్తుంది. సంధ్యని బయటకు తీసుకొచ్చిన దగ్గర నుంచి అతని బాడీ గార్డ్స్ని విక్రమ్ ఫాలో అవ్వద్దని చెప్పడం. విక్రమ్ ఫోన్ని విసిరి కొట్టి ఛా అని ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు వాకింగ్ చేస్తూ ఏదో గుర్తుకొచ్చిన వాడిలాగా ఆ హోటల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి నేను అర్జెంటుగా ఇక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలని విక్రమ్ అనటంతో విక్రమ్ ఎవరో తెలిసిన ఆ మేనేజర్ ఓకే సార్ అని విక్రమ్ని సీసీటీవీ ఫుటేజ్ ఉన్న రూమ్లోకి తీసుకుని వెళ్తారు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్న హోటల్ మేనేజర్ విక్రమ్కి సంధ్య అక్కడి నుంచి హ్యాండ్ వాష్ వరకే ఉండేసరికి మిగతా ఫుటేజ్ అంతా కూడా డిలీట్ అయి ఉండడంతో విక్రమ్ అసహనంగా ఏం చేయాలో అర్థం కాక కిరణ్కి ఫోన్ చేస్తాడు. కిరణ్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు విక్రమ్ అని అనడంతో రేయ్ సంధ్య కనిపించట్లేదని విక్రమ్ అంటాడు. కిరణ్ అరిచినట్టుగానే ఏమంటున్నావురా నువ్వు, సంధ్య కనిపించట్లేదా, నేను వచ్చేటప్పుడు మీరు ఇంట్లోనే కదా ఉన్నారు అని కిరణ్ అంటుంటే లేదురా, నేను సంధ్యను తీసుకొని బయటకు వచ్చాను అని జరిగింది మొత్తం కూడా విక్రమ్ చెప్తాడు. ఎంత పని చేశావు విక్రమ్, కనీసం బయటికి తీసుకెళ్లే ముందు సెక్యూరిటీ కూడా లేకుండా అలా ఎలా చేయగలిగావురా నువ్వు అని కిరణ్ అనడంతో విక్రమ్ అసహనంగా ఇప్పుడు అదంతా మ్యాటర్ కాదు, నాకు అర్జెంటుగా సంధ్య ఎక్కడ ఉందో తెలియాలని విక్రమ్ ఆర్డర్ వేసినట్టుగా కిరణ్కి చెప్పడంతో సరే నేను అందరికీ కాల్ చేసి కనుక్కుంటాను
సార్ అని కిరణ్ కాల్ కట్ చేస్తాడు. విక్రమ్ ఆ హోటల్ మేనేజర్కి వార్నింగ్ ఇస్తాడు. నా సంధ్య కనిపించకపోవాలి, నీ హోటల్నే లేకుండా చేస్తాను అని వార్నింగ్ ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హోటల్ మేనేజర్ భయపడుతూ ఆ హోటల్ ఓనర్కి కాల్ చేసి సార్ అని జరిగిన విషయం అంతా చెప్తాడు. సరే నువ్వేం కంగారు పడకు, ఆ అమ్మాయి దొరికే వరకు మనం ఏమీ చేయలేమని ఆ ఓనర్ కూడా చెప్పడంతో ఓకే సార్ అని మేనేజర్ ఏం చెయ్యాలో అర్థం కాక అలాగే టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటాడు. విక్రమ్ ఆ హోటల్ నుంచి బయటకు వచ్చి కార్ని స్టార్ట్ చేసుకుని ఆ సిటీ అంతా వెతుకుతూ ఉంటాడు. అయినా కూడా సంధ్య ఎక్కడ కనిపించకపోగా ఒక లోన్లీ ప్లేస్లో కార్ని ఆపి విక్రమ్ ఆ కార్ నుంచి బయటకు వచ్చి అక్కడే రోడ్డు మీద మోకాళ్ళ మీద కూర్చొని విక్రమ్ గట్టిగా సంధ్య అని అరుస్తాడు. విక్రమ్ ఎందుకు సంధ్య లైఫ్లోకి వచ్చి మళ్ళీ ఇలా కనిపించకుండా వెళ్ళిపోయావని అంటూ సంధ్య గురించి ఆలోచిస్తూ అలాగే ఆ రోడ్డు మీదే మోకాళ్ళ మీద కూర్చొని బాధపడుతూ ఉంటాడు. కిరణ్ అతనికి తెలిసిన కమిషనర్ అందరికీ కూడా వాళ్ళు చేసే మాఫియా లీడర్స్ అందరికీ కాల్ చేసి సంధ్య విషయం చెప్తే సంధ్య ఫోటో పంపించి అందరినీ చెక్ చేయమంటాడు. అలాగే విక్రమ్ బాడీ గార్డ్స్ కూడా కాల్ చేసి విక్రమ్ హోటల్లో ఉన్నాడని చెప్పడంతో వాళ్ళు అక్కడికి చేరుకొని అక్కడ చుట్టూ చూస్తారు. కానీ వాళ్ళకి విక్రమ్ కనిపించకపోవడంతో హోటల్లో మేనేజర్ని కనుక్కొని విక్రమ్ కారు ఎటువైపు వెళ్ళిందో అటువైపుకి వాళ్ళు కూడా వెళ్తారు. కొంతమందిని అడుగుతారు. అక్కడున్న వాళ్ళు మాకు తెలియదు సార్ అని చెప్పడంతో అందరూ తలా ఓ దిక్కుకు వెళ్ళి విక్రమ్ ఎక్కడున్నారో వెతుకుతారు. కిరణ్ కూడా విక్రమ్ ఎక్కడున్నాడో అని వెతుక్కుంటూ వచ్చిన కిరణ్కి రోడ్డు మీద విక్రమ్ మోకాళ్ళ మీద కూర్చొని శూన్యంలోకి చూస్తూ కనిపిస్తాడు. విక్రమ్ సంధ్యని చూసిన దగ్గర నుంచి తనతో గడిపిన క్షణాలన్నీ గుర్తు చేసుకుంటూ సంధ్య గురించే తలుచుకుంటూ తను ఎక్కడికి వెళ్ళిపోయిందా అని ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాక అలాగే శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కిరణ్ విక్రమ్ భుజం మీద చెయ్యి వేసి విక్రమ్ అని పిలవటంతో విక్రమ్ కిరణ్ వంక చూసి అప్పటి వరకు తను అణిచిపెట్టుకుని ఉన్న దుఃఖం అంతా కూడా బయటపెట్టి కిరణ్ని పట్టుకొని గట్టిగా హత్తుకొని నాకు నా సంధ్య కావాలిరా కిరణ్, నాకు తను కావాలని ఏడుస్తూ ఉంటాడు. కిరణ్ విక్రమ్ అలా ఏడవడం చూసి కిరణ్కి కంగారుగా అనిపించి రే విక్రమ్ ప్లీజ్ నువ్వు అలా ఏడుస్తూ బాధపడుకురా, సంధ్య ఎక్కడున్నా సరే దొరుకుతుంది, తనని తీసుకొచ్చే బాధ్యత నాదని కిరణ్ చెప్తుంటాడు. ఎందుకంటే కిరణ్ విక్రమ్ని యాటిట్యూడ్గా పొగరుగా అతను మాట్లాడితే ఎదుటివారే నిలువెల్లా వణికిపోయేంతగా మాట్లాడే విక్రమ్ ఇప్పుడు సంధ్య విషయంలో అలా మాట్లాడుతూ కిరణ్కి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. సంధ్యను ఒక రూమ్లో పడేసి వాళ్ళు వెళ్ళిపోవడంతో ఒకతను డాక్టర్కి కాల్ చేసి సంధ్యని ఎవరికీ తెలియకుండా చెక్ చేపిస్తారు. డాక్టర్ వచ్చింది, సంధ్యకి ట్రీట్మెంట్ చేసి తను బాగానే ఉంది, కాకపోతే తన హెడ్కి బలమైన దెబ్బ తగలడం కారణంగా తనకి బ్లడ్ లాస్ అయ్యిందని డాక్టర్ చెప్పడంతో అక్కడున్న అతను గతం లాంటి ఏమీ మర్చిపోదు కదా అని అతను అడగడంతో అలాంటిది ఏమీ లేదని డాక్టర్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను సంధ్య వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా 2 రోజులు గడుస్తున్నా విక్రమ్కి సంధ్య ఎక్కడ ఉందో తెలియదు. కిరణ్కి దామోదర్ వాళ్ళ మీద అనుమానం వచ్చి విక్రమ్ బాడీ గార్డ్స్లో కొంతమందిని సంధ్య ఊరికి పంపించి కనుక్కోమని చెప్తారు. విక్రమ్ బాడీ గార్డ్స్ ఊరికి చేరుకొని అక్కడికి వెళ్ళి సంధ్య గురించి దామోదర్ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి సంధ్యను వాళ్ళు తీసుకుని రాలేదని వాళ్ళు కూడా సంధ్యని వెతుకుతున్నారు అని తెలుసుకొని అదే విషయం కిరణ్కి చెప్పడంతో ఆ బాడీ గార్డ్స్ ఏం చేయాలో కూడా కిరణ్కి అర్థం కాదు. విక్రమ్ సంధ్య కనిపించకుండా పోయిన దగ్గర నుంచి అసలు మనిషిలానే లేడు. నిత్య విక్రమ్ని అలా చూసి భయపడిపోయి కిరణ్ అడుగుతుంది. కిరణ్ నిత్యకి ఏం చెప్పకుండా ఏదో ఆఫీస్ టెన్షన్లే అని కిరణ్ మాట దాటేసి నేను ఇంటికి వెళ్ళొస్తాను అంకుల్ అని గిరిధర్ గారికి కూడా చెప్పి వెళ్ళిపోతాడు. గిరిధర్ గారు బాధపడుతూ నువ్వెన్ని కష్టాల్లో ఉన్నా ఇలా లేవు కదా విక్రమ్, ఇప్పుడు ఏమైంది నీకు అని మనసులోనే అనుకుంటారు. సంధ్యకి మెల్లగా స్పృహలోకి వచ్చి చుట్టూ చూస్తుంది. కానీ అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో పైకి లేవాలని చూసినా తన వల్ల కాక తలంతా భారంగా అనిపించి తల మీద తడుముకుంటుంది. సంధ్య తలకి పెద్దగా కట్టుకట్టి ఉండడంతో తనకేం అర్థం కాక అసలు ఏం జరిగింది అని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సంధ్య హ్యాండ్ వాష్కి వెళ్ళి తన భుజం మీద ఎవరిదో చెయ్యి వేసేసరికి వెనక్కి తిరిగి తన తల మీద బలంగా కొట్టడం గుర్తొచ్చి పెద్దగా అరుస్తుంది. కానీ సంధ్య అక్కడ ఎంత అరిచినా కూడా తన అరుపు వినేవాళ్ళు అక్కడ ఒక్కళ్ళు కూడా లేరు. కిరణ్ సంధ్య గురించి చెప్పేస్తున్న ఎంక్వైరీలు కిట్టు గురించి కూడా తెలుసుకోవడంతో కిట్టు దగ్గరికి ఏమన్నా వెళ్ళిందా, తను ఏమన్నా కనిపిస్తే తీసుకుని వెళ్ళాడా అని అనుకుంటూ కిట్టు గురించి కూడా ఎంక్వైరీ చేయిస్తాడు కిరణ్. కిట్టు విక్రమ్ ఆఫీస్లోనే వర్క్ చేస్తూ ఉంటాడు. కిట్టు గురించి తెలుసుకున్న కిరణ్ వాళ్ళ ఆఫీస్లోనే అతను వర్క్ చేయడంతో కిరణ్ కిట్టుని పిలిచి మీ అక్కను నువ్వు చూసావా అని అడుగుతాడు. కిరణ్ అలా అడగడంతో కిట్టు ఆశ్చర్యపోయి మీరేం మాట్లాడుతున్నారు సార్, నాకు అర్థం కావట్లేదు అని కిట్టు అంటాడు. కిరణ్ కిట్టుని పిలిచి సంధ్య గురించి ఏమైనా తెలిసిందా నీకు అని అడుగుతాడు. కిట్టు ఆశ్చర్యంగా కిరణ్ వంకే చూసి మీరు నన్ను
ఏమడుగుతున్నారు సార్? సంధ్య అంటే ఎవరు అని కిరణ్ అంటూ ఉంటే, అదే కిట్టు మీ అక్క సంధ్య అని కిరణ్ చెప్తాడు. మా అక్క సంధ్యకి ఇక్కడికి ఎప్పుడొచ్చింది సార్? తను ఎలా ఉంది అని కిట్టు కిరణ్ని అడుగుతాడు. కిరణ్ మనసులోనే కిట్టుకి ఏమీ తెలియదు అనుకొని సంధ్య పెళ్లి నుంచి ఇక్కడికి వచ్చింది కిట్టు అని జరిగింది మొత్తం కూడా కిట్టుకే చెప్తాడు. కిట్టు ఆశ్చర్యంగా, ఇంత జరుగుతున్నా ఎప్పుడు నాతో చెప్పలేదు ఏంటి సార్? అక్క ఇప్పుడు ఎలా ఉంది సార్? అక్క ఎక్కడ ఉంది? నేను అర్జెంటుగా అక్కని చూడాలని కిట్టు కిరణ్తో అంటాడు. కిరణ్ కిట్టుకి ఏం చెప్పాలో అర్థం కాక, తను బాగానే ఉంది, 2 రోజుల్లో ఆఫీస్కి వస్తుంది, తనకు కొంచెం ఫీవర్గా ఉండి రాలేదని కిరణ్ నోటికి వచ్చిన అబద్ధం ఏదో చెప్పేస్తాడు. సార్ ఇప్పుడు అక్క బాగానే ఉందా? నేను అక్కని చూడొచ్చా అని కిట్టు అంటుంటే, లేదు గిట్టు తను రెస్ట్ తీసుకుంటోంది, తనకి కొంచెం నార్మల్ అయ్యాక నేను నిన్ను తన దగ్గరికి తీసుకుని వెళ్తానని కిరణ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కిట్టు విక్రమ్ ఆఫీస్లో వర్క్ చేస్తుంటే సంధ్యని చూడలేదా అని అనుకుంటున్నారు కదా. అంటే విక్రమ్కి కిరణ్ వాళ్ళకి వేరే లిఫ్ట్ ఉంటుంది, స్టాఫ్ కి వేరే లిఫ్ట్ ఉంటుంది. దానివల్ల సంధ్యని కిట్టు చూడలేదు. కిట్టుకి సంధ్య గురించి కొంచెం దిగులు తగ్గినట్టుగా అనిపించి వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. కిరణ్ విక్రమ్ దగ్గరికి బయలుదేరుతాడు. విక్రమ్ ఇంట్లో ఉండడంతో ఇంట్లో ఉన్న విక్రమ్ అసలు బయట ఏం జరుగుతుందో కూడా తెలియనట్టుగా సంధ్య ఆలోచనలతోనే గడిపేస్తూ ఉంటాడు. నిత్య విక్రమ్ని చూసి, ఎందుకన్నయ్యా ఇలా అయిపోతున్నావు? నాకు ఉంది, నువ్వు ఒక్కడవే కదా, నీకేదైనా అయితే నేను తట్టుకోలేనని విక్రమ్ డ్రింక్ చేస్తూ ఉంటే విక్రమ్ని ఆపుతూ, ప్లీజ్ అన్నయ్య ఇలా చేయకు, నువ్వు తప్ప ఇంకెవరూ లేరని ఏడుస్తూ చెప్తుంది. విక్రమ్ నిత్య మాటలకు, ప్లీజ్ రా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు, నేను కోపంలో ఉన్నానని నిత్యని పక్కకి నెట్టి మళ్ళీ తాగడం మొదలు పెడతాడు. నిత్యని విక్రమ్ నెట్టగానే కింద పడిపోతున్న నిత్యని అప్పుడే అక్కడికి వచ్చిన కిరణ్ పట్టుకుంటాడు. ఏమైంది నిత్య అని కిరణ్ అంటుంటే, నిత్య విక్రమ్ని చూపించి, చూడరా అన్నయ్య ఎలా తాగుతున్నాడు అని నిత్య చిన్నపిల్లలా ఏడుస్తుంది. కిరణ్ నిత్యని ఓదార్చి, సరే నేను చూసుకుంటాను, ఇక్కడ నుంచి వెళ్ళు అని నిత్యాన్ని పంపించేసి కిరణ్ విక్రమ్ దగ్గరికి వెళ్ళి విక్రమ్ని లాగి చంప మీద ఒక్కటిచ్చి, నీకు బుద్ధుందా, ఏం చేస్తున్నావో తెలుస్తుందా అని విక్రమ్ చేతిలో ఉన్న బాటిల్ లాక్కొని పెద్దగా అరవడంతో విక్రమ్ కిరణ్ వంక నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తూ ఉంటాడు. కిరణ్కి ఒక క్షణం విక్రమ్ చూపులకి భయంగా అనిపించింది. కానీ ఇప్పుడు కిరణ్ మాట్లాడకపోతే విక్రమ్ ఇంకా ఏమైపోతాడో అన్న భయంతో కిరణ్ మాట్లాడతాడు. కిరణ్ కోపంగా విక్రమ్ కాలర్ పట్టుకొని, చూడరా నీ వల్ల నిశ్చయం ఎంత బాధపడుతుందో అని కిరణ్ అంటే విక్రమ్ కోపంగా కిరణ్ ని పక్కకి నెట్టేస్తాడు. నిత్య ఏడుస్తూ హాల్లోకి వెళ్ళి గిరిధర్ గారికి చెప్పి అలాగే సోఫాలో కూర్చొని ఉంటుంది. కిరణ్ విక్రమ్తో, ప్లీజ్ రా అలా ఉండగానే బ్రతిమలాడుతూ ఉండగానే కింద హాల్లో ఉన్న నిత్య, అన్నయ్య అని పెద్దగా ఒక్కసారిగా అరుస్తుంది. కిరణ్ విక్రమ్ ఒక్క నిమిషం ఏం జరిగిందో అన్న భయంతో కిందకి పరుగు తీస్తారు. అప్పుడే అక్కడికి తల కట్టుతో వచ్చిన సంధ్యని చూసి ఆశ్చర్యంగా కిరణ్ విక్రమ్ అలాగే నిలబడి సంధ్యని చూస్తూ ఉంటారు. విక్రమ్ ముందుగా తేరుకొని సంధ్య దగ్గరకు వెళ్ళి వేగంగా సంధ్యని గట్టిగా హత్తుకొని, నీకేం కాలేదు కదా, నీకేమన్నా అయితే నా ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది, ఇప్పుడు నీకు ఎలా ఉంది, అయినా ఈ తలకి దెబ్బేంటని విక్రమ్ సంధ్యని అస్సలు వదలకుండా అడుగుతూనే ఉంటాడు. సంధ్య మనసులోనే, ఎందుకు సార్ నేనంటే మీకు ఇంత ఇష్టం, కానీ ఇప్పుడు నేను చేయబోయే పని వల్ల మీరు నన్ను ప్రేమించడం కాకుండా జీవితాంతం వదిలేస్తారేమో అని భయంగా అనుకుంటూ మనసులోనే తలుచుకుంటూ విక్రమ్ అలాగే చూస్తూ ఉంది. కిరణ్ సంధ్య దగ్గరికి వచ్చి సంధ్య చెంప మీద చేయి వేసి, ఏమైందిరా, అసలు ఈ దెబ్బేంటి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎవరు నిన్ను తీసుకువెళ్లారని కిరణ్ అడుగుతూ ఉంటే సంధ్య ఏం చెప్పలేక, నేనేం చెప్పలేను అన్నయ్య, నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, విక్రమ్ సార్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళి ఇంకా రాలేదని అక్కడికి వెళ్ళి నేను హ్యాండ్ వాష్ చేసుకున్నాను, అప్పుడు ఎవరో వెనుక నుంచి నా తల మీద కొట్టారు, 2 రోజుల తర్వాత స్పృహ వచ్చింది, కానీ అక్కడ ఉన్న వాళ్ళు నాకు కనిపించలేదు సరిగ్గా, వాళ్ళ ఫేస్ కి మాస్క్లు ఉన్నాయి అన్నయ్య అని సంధ్య చెప్తుంటే విక్రమ్ కి కోపంగా పిడికిలు బిగుసుకుంటుంది. కిరణ్ విక్రమ్ ని చూసి, నువ్వు కోపం తెచ్చుకోక విక్రమ్, అసలు ఏం జరిగిందో మనం పూర్తిగా ఎంక్వైరీ చేశాక అసలు ఈ పని చేసిన వాడిని శాశ్వతంగా భూమి మీద లేకుండా చెయ్యాలి అని కిరణ్ విక్రమ్ కి చెప్తూ ఉంటే విక్రమ్ సంధ్యని తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోపెట్టి అసలు తనని నిమిషం కూడా వదలకుండా అతను తన పక్కనే ఉంటాడు. కిరణ్ భారతి గారికి కాల్ చేసి సంధ్య విక్రమ్ వాళ్ళ ఇంటికి వచ్చిందని చెప్పడంతో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడికి ఎందుకు వచ్చింది సంధ్య, విక్రమ్ ఇల్లు తనకి ఎలా తెలుసు అని భారతి గారు అడుగుతుంటే, అమ్మ ఇప్పుడు అవేమి అడగకని కిరణ్ అంటాడు. కదా ఇంకా ఉంది, అసలు సంధ్యని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, మరి కిడ్నాప్ చేసి సంధ్యని మళ్ళీ సేఫ్గా విక్రమ్ దగ్గరికి ఎందుకు వదిలిపెట్టినట్టు, వీళ్ళు సంధ్యకి తెలిసిన మనుషులా లేక విక్రమ్ శత్రువులా, మరి ఇప్పుడు సంధ్య ఏం చేయబోతుంది, సంధ్య చేసే ఈ పని వల్ల విక్రమ్ ఎందుకు తనను అసహ్యించుకుంటాడు, అంటే సంధ్య
నీ వాళ్ళు ఏమైనా బెదిరించారా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్